దీంట్లో ఏం రావాలి యాక్చువల్గా ఒక మామూలు మనిషి చదివితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా అర్థం కావాలి. అట్లాంటిది మీరేంది మొత్తం బొమ్మలు, సగభాగం బొమ్మలు ఉన్నాయి. ఏమేమి స్కీములు, 10 సూత్రాలు, 6 మార్గాలు, సూత్రాలు, సువర్ణాంధ్ర, ఇవే. వాస్తవానికి మాకు కావాల్సిందేమి అనాలిసిస్. మీరు అప్పు అనేది ఎందుకు చూపించడం లేదు? ఒకటే ఒక చోట చూపిస్తారు 7వ పేజీలో, అది కూడా గ్రాఫ్ రూపంలో అర్థమయ్యి కాక. యాక్చువల్గా ఉండాల్సినది ఎట్లండి, ఉండాల్సినది ఎట్లుండాలి దాంట్లో? ఇది మేము పంపించిన బడ్జెట్ ఇన్ బ్రీఫ్ మేము ప్రజెంట్ చేసింది ఎట్లుంటాయి, ప్రతి ఒక్క దాంట్లో అనాలిసిస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, సేమ్ థింగ్ అప్పు గురించి వస్తే ఏమేమి వస్తుంది? పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ మొత్తం 5 సంవత్సరాల పైన ఏమేమి ఉంటాయి దాంట్లో? ఓపెన్ మార్కెట్ లోన్స్, లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, లోన్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్స్, మొత్తం నీట్ గా అప్పులో కూలంకుషంగా ఎక్కడి నుంచి వచ్చింది. రెండో భాగం మొత్తం అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ అంటే ఏమి? మొత్తం 10 సంవత్సరాల నుంచి ఏ దానికి ఎంతెంత ఖర్చు పెట్టినాం, ఒక్క అనాలిసిస్ లే, ఒక బుక్ లే. మళ్ళా మాకు వస్తే మేము చెప్తాం ఎట్లా చేయాలని.